ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక ఇది ఇంకొక రికార్డెడ్ డెసిషన్ అని అనుకోవాలి. ఎందుకంటే చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం జరగలేదు. ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇంతకు ముందు నాకు తెలిసిన వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం జరగలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదేంటంటే అన్ని యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీల యొక్క వైస్ ఛాన్సలర్స్ని రిజైన్ చేయమన్నారని చెప్పి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక జర్నలిస్ట్ రాసినటువంటి ఒక న్యూస్ ఇది. అంటే అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని, అందరు యూనివర్సిటీ ఛాన్సలర్స్ని ఎందుకు రిజైన్ చేయమన్నారు అనేది ఇంతవరకు మనకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు మేజర్గా వాళ్ళు చేసేటువంటి ఎలిగేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ మొత్తాన్ని రిజైన్ చేయమన్నారు అంటే, ఇదిగోండి మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫేవరబుల్గా మీరు టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే మీనింగ్ ఉంది. ఎందుకంటే మీకు బిల్లులు పాస్ చేసుకోవడంలో, బిల్లులు క్లియర్ చేసుకోవడంలో, కాంట్రాక్ట్లు ఇవ్వడంలో ఐఏఎస్ ఆఫీసర్ వివక్ష చూపిస్తున్నాడని చెప్పి మీరు ఐఏఎస్ ఆఫీసర్ని మార్చవచ్చు, ఏ ప్రభుత్వ ఉద్యోగిని మార్చవచ్చు. బట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వైస్ ఛాన్సలర్స్, ఉపాధ్యాయులు, టీచర్లు, పాఠాలు చెప్పేవాళ్ళు, వీళ్ళకి రాజకీయాలకి ఏం సంబంధం అర్థం కాలే. వాళ్ళు ఏమన్నా టీడీపీ వాళ్ళకి మాత్రమే పాఠం చెప్పి వైఎస్ఆర్సీపీ పాఠం చెప్పకుండా, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మార్కులు ఎక్కువేసి టీడీపీ వాళ్ళకి మార్కులు ఎక్కువేయకుండా అలా ఏమైనా చేస్తున్నారా? సార్ పోనీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ రిటర్న్ టెస్ట్ ద్వారా వస్తున్నారు. అందరూ రిటర్న్ టెస్ట్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అయింది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయింది? అసలు ఈ నిర్ణయం అనేది, పొలిటికల్ నిర్ణయం అనేది, హౌ డస్ ఇట్ రిలేట్స్ టు యూనివర్సిటీ? రాజకీయాలకి విద్యా సంస్థలకి సంబంధం ఏంటి? రాజకీయాలకి విద్యా సంస్థలకి దేవాలయాలకి సంబంధం ఏంటి? రైట్? విద్యా సంస్థలే దేవాలయాలు అనేటువంటి మన భారతదేశంలో ఇది న్యూట్రల్గా ఉండేటువంటి ప్లేస్. ఒకటి దేవాలయాలు, విద్యా సంస్థలు రెండు కూడా న్యూట్రల్గా ఉండే ప్లేస్లు. ఇక్కడ రాజకీయం అనేది అసలు ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఎంటర్ అవుతుంది విద్యా సంస్థలు అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ మొత్తాన్ని కూడా రిజైన్ చేయమంటాం అనేది నిజంగా సర్ప్రైజింగ్. ఇలాంటి నిర్ణయము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగా పదవిలోకి రాగానే వైస్ ఛాన్సలర్స్ మొత్తాన్ని రిజైన్ చేయండి అని చెప్పలేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా. ఐ డౌట్ ఇది లోకేష్ గారి నిర్ణయమే కానీ మేబీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కాదని నేను అనుకున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అయితే ఆయన గతంలో కూడా చేస్తుండేవాళ్ళు. అతను అలాంటి వ్యక్తి అయితే, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏదో ఒకరో ఇద్దరిని మార్చి ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకరో ఇద్దరు మార్చి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా ఎవరో ఒకరో ఇద్దరిని మార్చి ఉండొచ్చు. అంతే తప్ప అందరినీ మొత్తం యూనివర్సిటీ ఛాన్సలర్స్ మొత్తం మీరు రిజైన్ చేయండి, మేము ఫ్రెష్గా కొత్త వాళ్ళని పెట్టుకుంటాము అనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు. ఏదో మొన్నటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని, రిజిస్ట్రార్ని ఎవరో ఇద్దరు ముగ్గురిని రిజైన్ చేయమని అంటున్నారు అని న్యూస్లో వస్తుంటే, సరే జనరల్గా పార్టీ మారినప్పుడు, గవర్నమెంట్ కొత్తది వచ్చినప్పుడు ఎవరన్నా ఎలిగేషన్స్ ఉన్నటువంటి ఒకరు ఇద్దరు యూనివర్సిటీ ఛాన్సలర్స్ని లేదంటే రిజిస్ట్రార్స్ని ఏదో కోపం ఉన్న వాళ్ళని మారుస్తారు అని, సరే 1-2 యూనివర్సిటీస్ కదని అనుకోవచ్చు. బట్ ఇప్పటికే 10 మంది రిజైన్ చేశారు. ఆల్రెడీ 10 మంది రిజైన్ చేశారు. అంటే వచ్చిన న్యూస్ ప్రకారం, ఈ రాసిన న్యూస్ ప్రకారం, టైమ్స్ ఆఫ్ ఇండియా అతను జర్నలిస్ట్ ప్రకారం అందరినీ రిజైన్ చేయమన్నారట. బట్ అయితే ఓన్లీ 10 మంది రిజైన్ చేశారు ఇప్పటి వరకు. ఎందుకు అందరినీ రిజైన్ చేయమన్నారు? వీళ్ళకి రాజకీయాలకి ఏం సంబంధం అనేది అసలు అర్థం కాని విషయం. అది వాళ్ళు చెప్పేటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే వైస్ ఛాన్సలర్స్ పార్షియాలిటీ చూపిస్తున్నారంట. వైస్ ఛాన్సలర్స్ ఎలా పార్షియాలిటీ చూపిస్తారు? వైస్ ఛాన్సలర్స్కి స్టూడెంట్స్, విద్యా సంస్థలు ఎలాంటి పార్షియాలిటీ చూపిస్తారు అనేది అర్థం కాల. ఇది ఇంకొక ఎలిగేషన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పాలసీలని విద్యా సంస్థల్లో పాటిస్తున్నారంట. విద్యా సంస్థలు వైఎస్ఆర్సీపీ పాలసీలు పాటించడం ఏంటి? గవర్నమెంట్ పాలసీస్ స్టూడెంట్స్కి ఏం సంబంధం? వాళ్ళు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఎగ్జామ్ రాసి ఫస్ట్ అసలుకి రిటర్న్ టెస్ట్ రాసి యూనివర్సిటీస్కి వస్తారు. ఆ తర్వాత కష్టపడి చదువుకొని రాస్తారు, మార్కులు సంపాదించుకుంటారు,
పాఠాలు అందరికీ చెప్పాలి. స్టూడెంట్స్‌కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ అఫిలియేషన్ అందరికి పాఠాలు చెప్పాలి. ఇక ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీ పాలిసీస్ విద్యా సంస్థలు ఏంటి అనేది తెలియట్లే. సరే వాళ్ళు ఇంకోటి చేసేది ఏంటంటే ఎవరో కొన్ని పోస్టింగ్‌లు సమ్ పోస్టింగ్స్ దే ఆర్ గివింగ్ యాస్ అకార్డింగ్ టు దేర్ పాలిసీ. అంటే వాళ్ళకి ఫేవరబుల్‌గా ఉన్న వాళ్ళకి పోస్టింగ్‌లు ఇస్తున్నారు అంట. ఇప్పుడు ఆ ఫేవరబుల్‌గా ఉన్న పోస్టులు అంటే ఇప్పుడు హెచ్ఓడీలని, ప్రిన్సిపాల్‌ని ఐ మీన్ వైస్ ఛాన్సలర్స్ని ఇలా మొత్తాన్ని మార్చుకుంటూ పోతే విద్యా సంస్థలు అందరినీ మార్చాల్సి వచ్చింది. అందరినీ మారిస్తే విద్యా సంస్థలోకి రాజకీయం ఎంటర్ అయితే అది ఎంత ప్రమాదం విద్యా వ్యవస్థకి. మొత్తాన్ని సార్ మిస్ప్రపోర్షన్ ఆఫ్ ఎసైడ్ ఐ మీన్ ఫండ్ మిస్ప్రపోర్షన్ చేస్తున్నారట. ఫండ్ ప్రపోర్షన్ చేస్తే మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఫండ్ మిస్ప్రపోర్షన్ చేస్తే మీరు దాన్ని అడ్డుకోవాలి. కానీ ఇట్లా అందరినీ మార్చుకుంటూ పోతే అంటే మీ ఉద్దేశాలు వీసీలందరూ ఫండ్ మిస్ప్రపోర్షన్ చేశారా? అంటే హెచ్ఓడీలు, ప్రిన్సిపాల్లు, ఆ కింద క్లర్క్కి నువ్వు 10 రూపాయలు ఇచ్చి నువ్వు పోయి అది కొనుక్కురా అన్నా సరే అక్కడ కూడా క్లర్క్ కూడా ఒక ₹1,00,00,000 స్కామ్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ మార్చుకుంటూ పోతుంటారా? మీరు కర్బ్ చేయాలి, కట్టడి చేయాలి. కానీ ఇట్లా యూనివర్సిటీలోకి పాలిటిక్స్ ఎంటర్ అయ్యి రాజకీయం ఎంటర్ అయ్యి రాజకీయ యూనిట్స్గా మీరు యూనివర్సిటీస్ మారిస్తే ఇప్పుడు పిల్లలు పొలిటికల్ మైండ్ సెట్తో పెరిగినప్పుడు అక్కడ యూనివర్సిటీలో గొడవలు లెగుస్తాయి, రాజకీయ ఎఫిలియేషన్ నడుస్తాయి, కొట్లాడుకుంటారు. అసలుకి యూత్ టీనేజ్ బాయ్స్ ఉంటారు అక్కడ. ఇక్కడ వాళ్ళకి కనుక రాజకీయం ఎంటర్ అయింది యూనివర్సిటీలో చాలా పెద్ద ప్రమాదం అని నేను భావిస్తున్నాను. మేబీ 100% షూర్ నేను లోకేష్ గారి నిర్ణయం అనుకుంటున్నాను. ఎందుకంటే హీఈస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి లోకేష్ గారు ఈ నిర్ణయం తప్పు అని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి రీథింక్ చేయండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించండి. విద్యా వ్యవస్థ విద్యావేత్తలతో మాట్లాడండి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, ప్రొఫెషనల్స్తో మాట్లాడండి. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా లేదని మీరు ఒకసారి మాట్లాడండి. ఎమోషనల్గా వద్దు. మీరు యువకుడు, లోకేష్ గారు యువకుడు కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటున్నాడేమో, విద్యా వ్యవస్థ విద్య అనే దాన్ని సెకండరీ పెట్టి పాలిటిక్స్ని ప్రైమరీ పెట్టి ఎడ్యుకేషన్ సెకండరీ చేసి పాలిటిక్స్ని ప్రైమరీ రోల్లోకి తీసుకొచ్చి ఆయన ఆలోచన ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. పొలిటికల్ థింకింగ్ షుడ్ నాట్ బి ప్రైమరీ అండ్ ఎడ్యుకేషనల్ థింకింగ్ షుడ్ బి ప్రైమరీ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినటువంటి ఈ పాలిటిక్స్ రేపు స్కూల్స్లో ఎంటర్ అవుతుందని గ్యారంటీ అంటే రేపు పొద్దున స్కూల్ టీచర్స్ని కూడా మీకు ఇష్టం వచ్చిన పోస్టింగ్లు వేస్తూ ఉంటారు, రాజకీయ రకంగా పోస్టింగ్ వేస్తూ ఉంటారు. టీచర్స్ అంటే ఏది చిన్న పిల్లలు అప్పుడే నర్సరీ 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునేటువంటి పిల్లల యొక్క విద్యా వ్యవస్థలో కూడా మీరు రాజకీయం ఎంటర్ అయిపోతే ఆ చిన్న పిల్లోడి మీద కూడా రాజకీయం చేశారనుకోండి, ఆ పిల్లోడికి ఏం తెలుసు? చిన్న పిల్లోడికి వాడికి తెలియదు. బట్ ఈ రాజకీయం అనేది ఎంటర్ అయింది. టీచర్ని ఇష్టం వచ్చిన పోస్టింగ్ చేస్తారు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తోటి. ఇప్పుడు ఇదంతా చేసినప్పుడు అసలు ఈ పోస్టింగ్లు అనేవి రోస్టర్ బేసిస్లో చేయాలి కదా, ఎక్స్పీరియన్స్డ్ బేసిస్లో చేయాలి కదా. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, రొటేషన్ కొన్ని పోస్టింగ్లు అనేవి రొటేషన్లో రోస్టర్ బేసిస్లో వస్తాయి. కొన్ని వాళ్ళకి వచ్చినటువంటి ఒక స్కోర్ అనేది డెవలప్ అవుతుంటుంది, స్కోర్ని బట్టి చేస్తూ ఉంటారు, రైట్. ప్రీవియస్ చేసిన ట్రాక్ రికార్డ్ని బట్టి పోస్టింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయం ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఎక్స్పీరియన్స్ చూడరు, పోస్టింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడరు, రైట్. వాళ్ళ రోస్టర్ బేసిస్ చూడరు, ఏమీ చూడకుండా పోస్టింగ్ ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి. ఇప్పుడు రాజకీయంగా ఎంటర్ అయిందంటే ఒకవేళ ఎవరో తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు ఒకరు ఇద్దరు వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే ఓకే, ఎక్స్పెక్టెడ్, మనం సరే అనుకోవచ్చు. ఇట్లా వ్యవస్థ మొత్తం మీద రాజకీయ భ్రష్టు పట్టించడం అనేది బహుశా అది తప్పు అని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి రాజకీయ నాయకులు, మినిస్టర్లు, మీరందరూ క్యాబినెట్లు దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకోండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చాలా సీరియస్ ఇష్యూగా నేను భావిస్తున్నాను కాబట్టి నేను చాలా సీరియస్గా ఈ విషయం గురించి గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకొస్తున్నా. థ్యాంక్ యూ.